ప్రిన్సిపల్ అనేది 3250 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 40% ఇచ్చాడు. అయితే మనకి 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. సో హాఫ్ ఇయర్లీ అనేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బై 2 అవుతుంది, టైం అనేది ఇంటూ 2 అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 40% ఇచ్చాడు. దీన్ని బై 2 చేస్తే 20 అవుతుంది, 20%. అండ్ టైం అనేది 2 ఇచ్చాడు, దీన్ని ఇంటూ 2 చేస్తే టైం అనేది 4 అవుతుంది. 20% అంటే 1/5లో రాసుకోవచ్చు కదా. సో ప్రిన్సిపల్ 5 పార్ట్స్ ఉంటే ఇంట్రెస్ట్ అనేది ఒక పార్ట్ వస్తుంది. సో దీని అమౌంట్ ఎంత అవుద్ది? 6 పార్ట్స్. ప్రిన్సిపల్ అనేది 5 పార్ట్స్. ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. సో 6/4 అంటే 1276 అండ్ 5/4 అంటే 625. అమౌంట్ అనేది 1276, ప్రిన్సిపల్ అనేది 625. సో అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సే ఇంట్రెస్ట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 671. సో క్వశ్చన్లో 625 వాల్యూ మనకి 3250 ఇచ్చాడు. అయితే 671 వాల్యూ మనం కొనుక్కోవాలి. 671. సో 25తో ఎగ్జాక్ట్గా 25 టైమ్స్ అండ్ 25తో 130 టైమ్స్ అండ్ 5తో 5 టైమ్స్ అండ్ 5తో 26 టైమ్స్, ఇంకా 5తో 1 టైం అండ్ 5తో 5.2 టైమ్స్. ఇప్పుడు 671 ఇంటూ 5.2, 2 ఇంటూ 1 అనేది 2, 2 ఇంటూ 7 అనేది 14, క్యారీ 1 ఉంటుంది. 2 ఇంటూ 6 అనేది 12, క్యారీ 1 కలిపితే 13. 5 ఇంటూ 1 అనేది 5, 5 ఇంటూ 7 అనేది 35, క్యారీ 3 ఉంటుంది. 5 ఇంటూ 6 అనేది 30, క్యారీ 3 కలిపితే 33. సో 2, 9, 8, 4, 3 పాయింట్ ఒక స్థానం తరగతి ఉంది కాబట్టి ఒక స్థానం తరగతితో పెట్టుకుంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది 3489.2. ఇన్ కేస్ మనకి అమౌంట్ కొనుక్కోవాలంటే 1276 పార్ట్లు కొనుక్కుంటే వచ్చేస్తుంది.